As we have come to the last moments of the year, our hearts are filled with joy and thanksgiving, praise and worship for what the Lord has done throughout the past year. గత సంవత్సరం అంతా కూడా ప్రభు మన పక్షాన చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నిటిని బట్టి ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి క్షణాల్లో ప్రవేశిస్తూ ఉన్నటువంటి మనము ఎంతో కృతజ్ఞతతోనూ ఆరాధనతోనూ స్థితితో నింపబడి ఆయన సన్నిధిలో ఉన్నాం. As the servant of God, Brother Joseph mentioned in his introductory words, many people wanted to see this day, but we cannot see them on the face of the earth. ఆరంభంలో సహోదరుడు జోసెఫ్ గారు తన ఉపోద్ఘాతంలో చెప్తా వచ్చినాడు, చాలా మంది ఈ యొక్క దినాన్ని చూడగోరారు కానీ ఈ దినాన్ని వారు చూడలేకపోతా వచ్చినారు. In the beginning itself, I want to tell you, ఆరంభంలోనే చెప్పాలనుకుంటున్నాను, జోసెఫ్ గారు చెప్పుతూ వచ్చినాడు అంటున్నాడు మనోడు. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగాడు. వచ్చినాడు అంటే ఆంధ్రాలో వచ్చినారు అని అర్థం. అది సో తెలంగాణ ప్రథమ విభక్తి ఎక్కువ, డూమూవులు. సో వచ్చినాడు, వచ్చిండు, పోయిండు ఎన్ని. సో వచ్చినాడు అంటే గౌరవం లేదని కాదు, అక్కడ భాషే అంతే. అట్లాంటి ఆయన దొరికాడు ఈరోజు. ఓకే, సో డోంట్ థింక్ అదర్వైజ్, దట్ ఈస్ ద లాంగ్వేజ్ దే. అక్కడ ఉన్నటువంటి భాష అటువంటిది, బికాస్ ద ఫుడ్ ఈజ్ లైక్ దట్. అక్కడ భోజనం కూడా అటువంటిది అంటున్నా. సో నౌ ఎనీహౌ మెనీ పీపుల్ వాంటెడ్ టు సీ దిస్ డే, బట్ వీ కెనాట్ సీ దెమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. చాలా మంది ఈ యొక్క దినాన్ని వారు చూడాలనుకున్నారు కానీ ఈ దినాన్ని చూస్తే వారి యొక్క భూలోకంలో లేరు. రీజన్స్ మే బి ఎనీథింగ్, మేబీ బికాస్ ఆఫ్ ద పాండమిక్, బికాస్ ఆఫ్ అదర్ డిసీజెస్, మేబీ యాక్సిడెంట్స్, maybe of their old age, whatever it may be, they could not see this day. కారణం ఏదైనా కూడా అది కరోనాను బట్టి కావచ్చు, లేక అనారోగ్య సమస్యను బట్టి కావచ్చు, లేక ఏదైనా ప్రమాదవశాత్తు లేక ప్రమాదాలు జరిగి వారి లోకాన్ని విడిచిపెట్టినారేమో కానీ ఇది నాని చూస్తే వారి లోకంలో లేరు. We are alive means it is not because we are better than them. మనము సజీవంగా ఉన్నామంటే వారికంటే శ్రేష్ఠులమని కాదు. When we look back into the past year, only two things can be seen very glaringly. గత సంవత్సరం అంతటిని కూడా మనము గమనించి చూస్తే రెండు విషయాలు స్పష్టంగా మనం చూడవచ్చు. One is మొదటిది our continuous failures. మన యొక్క ఎడతెగకుండా తప్పిపోయేటువంటి స్థితి. Secondly, రెండోది God's continuous faithfulness. దేవుని యొక్క ఎడతెగని విశ్వాస్యత, నమ్మకత్వం. Whenever we have failed, the Lord extended his helping hand. He raised us up. And today we are sitting here. మనము ఎప్పుడైతే తప్పిపోతా వస్తున్నామో ఆ యొక్క సమయాల్లో దేవుడు తన యొక్క సహాయ హస్తాన్ని చాపి ఆయన మన పైనకి లేవనెత్తినాడు. That's why we are here today. ఆ కారణం చేత మనం ఇక్కడ ఉన్నాము. So there is nothing to glory within ourselves. మన యందు మనకు అతిశయపడడానికి ఏమి కూడా లేదు. Today what we are, it is only by the grace of God. ఈ దినం మనం ఏమై ఉన్నామంటే అది కేవలం దేవుని కృపను బట్టి. I got my own failures. Undoubtedly you will be having your own failures. నేను నా స్వంత పతనాలు కలిగి ఉన్నాను. మీరు ఎటువంటి సందేహం లేదు, మీరు కూడా మీ స్వంత పతనాలు కలిగి ఉన్నారు. When we think of our own thoughts in secret, and what we have spoken when nobody is there, and what we have done, undoubtedly many failures can be seen. మన యొక్క రహస్య తలంపులే కావచ్చు, రహస్యంగా అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాటలే కావచ్చు, ఏవైనా కూడా చూస్తే ఎటువంటి సందేహం లేదు మనం ఖచ్చితంగా పొరపాటు చేసిన వారమే. So many dots, so many spots, so many wrinkles are there in our spiritual life. మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంపై అనేకమైనటువంటి మచ్చలు, అనేకమైనటువంటి డాగులు, మడతలు ఉన్నాయి. But we don't want to enter into the new year with all those dots and spots and wrinkles. అటువంటి మచ్చలు, డాగులు, తర్వాత ఆ యొక్క మడతలు కలిగి మనము ఆ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించకూడదు. We are so thankful unto the Lord because the blood of Lord Jesus Christ is available all the time for our cleansing. మనము కడుగుదల కొరకై మనం శుభ్రపరచబడటానికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ఎడతెగక అందుబాటులో ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. So before we worship the Lord, మనం ప్రభువును let us cleanse ourselves thoroughly, and then while worshiping we can enter into the new year. మనం ప్రభువును ఆరాధించడానికి మునుపుగా మనల్ని మనమే శుద్ధిపరచుకొని నూతన సంవత్సరంలోనికి ఆరాధిస్తూ ప్రవేశిస్తాం. When God told to Hezekiah the king, ప్రభు హిజ్కియా రాజుతో చెప్తా వచ్చినప్పుడు through the prophet Isaiah, యెషయా ప్రవక్త ద్వారా that you are going to die, నువ్వు చనిపోబోతున్నావు. and he prayed, "O Lord, how perfectly I walked before thee."
అప్పుడు ఆయన ప్రార్థించినటువంటి మాట, ప్రభువా నీ ఎదుట నేను ఎంత యథార్థంగా నడుస్తా వచ్చాను. But none of us can pray that prayer, isn't it? మళ్ళీ ఎవరము కూడా అటువంటి ప్రార్థన మనం చేయలేము. We cannot say, oh Lord, how perfectly I have walked throughout 2022. None of us can say. I cannot say. మళ్ళీ ఎవరము కూడా, నేను కూడా చెప్పలేను ప్రభువా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నేను ఎంత యథార్థంగా నడిచినానని చెప్పలేను. So let us cleanse thoroughly ourselves by the blood of Lord Jesus Christ before entering into the new year. నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మునుపుగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తమందు మనమే సంపూర్ణంగా శుద్ధిపరచుకుంటాం. And also brother was mentioning, సహోదరుడు చెప్తా he వచ్చినట్లుగా has made two important announcements. రెండు ప్రాముఖ్యమైనటువంటి మనవులు అనౌన్స్మెంట్ చేస్తా వచ్చారు. Servant of God brother Joseph Benjamin. జోసెఫ్ బెంజమిన్ గారు దేవుని దాసుడు చెప్తా What వచ్చినాడు. are they? ఏంటవి? Number one, మొదటిది, don't sleep. దయచేసి పడుకోకండి, And నిద్రపోకండి. and secondly, రెండోది, don't slumber. కొనుకకండి. ఆయన అక్కడ ఆపుంటే బాగుండే. సహోదరుడు అక్కడ ఆపింటే బాగుండి. But he told third thing also. ఆయన మూడో విషయం కూడా చెప్పాడు. What is that? ఏంటది? Pray for the messengers. వర్తమానికుల కొరకు ప్రార్థించమన్నాడు. ఎందుకు? వాళ్ళు కూడా నిద్రపోకుండా, వాళ్ళు కూడా కొనుక్కుండా. వాళ్ళు కూడా నిద్రపోకుండా, వాళ్ళు కొనుక్కుండా. Of course, Anna's idea is different. సహోదరుని యొక్క ఆలోచన వేరు. Maybe for the message. అది వర్తమానం కొరకు, కానీ నాకు అట్టగా అర్థమైంది. కానీ నాకు అలాగ అర్థమైంది. So anyhow, pray for us and pray for yourself. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు కూడా ప్రార్థన చేయండి. Every day, generally, I go to bed at 2:30 or 3 o'clock, so I may not get sleep. సాధారణంగా నేను ప్రతిదినం కూడా 2:30, 3 ఆ యొక్క సమయాల్లో పడకకి వెళ్తాను. ఆ సమయంలో నిద్ర కూడా రాదు. రాత్రి 2:30. మధ్యాహ్నం కాదు. So around 2:30 or 3 in the night, I will go to bed. రాత్రి 2:30, 3 సమయాల్లో నేను పడకకి వెళ్తా That is ఉంటాను. the daily procedure. అది అనుదినం జరిగేటువంటి And కార్యం. some people may get a question. కొద్దిమందికి ప్రశ్న రావచ్చు, అయితే 12కి లేస్తావా అని. అయితే 12కి లేస్తావా Because అని. we will be getting so many ధర్మ సందేహాలు. ఎందుకంటే మనకు చాలా ధర్మ సందేహాలు వస్తాయి. No. By 7 o'clock I will get up. 7 గంటలకి లేస్తాను. Because every day so many ministries. ఎందుకంటే ప్రతిదినం అనేకమైన పరిచర్యలు When I ఉంటాయి. saw my diary in 2022, I have shared more than 900 messages. ఈ యొక్క That is every day 2 to 3. ఈ యొక్క 2022 సంవత్సరంలో చూస్తే దాదాపుగా 900 వర్తమానాలు నేను పంచుకుంటా వచ్చిన. ప్రతిదినం కూడా 2-3 వర్తమానాలు. So anyhow, I may not get sleep. నాకు నిద్ర రాకపోవచ్చు. కాబట్టి మీరు నిద్రపోతుంటే నాకు చాలా అసూయ అనిపించి లేపుతా ఉంటా. Isn't it? Okay. You also will not get sleep. అప్పుడు మీకు కూడా నిద్ర రాదు. So now, before we go for our confessional prayers, shall we turn to Matthew's Gospel chapter 25? మనం ఒప్పుకోలు ప్రార్థన కొరకే వెళ్ళటానికి మునుపుగా మత్తయి సువార్త 25వ అధ్యాయము. Matthew's Gospel chapter 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము and verse 5. 5వ వచనము. Matthew 25:5 all together, please. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనము. All of us. అందరం కలిసి మాట చదువుతాం. పెండ్లి While కుమారుడు the ఆలస్యం bridegroom చేయగా tarried, they వారందరూ all కునికి slumbered నిద్రించుచుండిరి. and slept. Also John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయము. John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయము. These are all well known verses. ఇవి మనకు బాగా పరిచయమైనటువంటి వచనాలు. And verse 5. 5వ వచనము. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచుండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Regarding restoration, also Luke's Gospel 15th chapter. సమకూర్పు కొరకై లూకాసు వార్త 15వ అధ్యాయము. Luke's Gospel 15th chapter. లూకాసు వార్త 15వ అధ్యాయము And verse 24. 24వ వచనం. Verse 24. 24వ వచనము. For this my ఈ నా son కుమారుడు was dead చనిపోయి and మరలా is alive బ్రతికెను, again. తప్పిపోయి He was దొరికినని lost and చెప్పాను. found, and అంతటా began వారు to be సంతోషపడసాగిరి. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we praise thee for bringing us to the last moments of this year. తండ్రి, ఈ యొక్క సంవత్సరంలో చివరి క్షణాల్లోనికి మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. That doesn't mean that, O Lord, we are worthy people, but, O Lord, out of thy grace, thou hast led us step by step. తండ్రి, మేమేదో యోగ్యులమని కాదు కానీ ప్రభు తండ్రి నీ యొక్క ప్రేమను బట్టి తండ్రి అనుక్షణం కూడా మీరు అడుగడుగున నడిపించినారు. Every one of us, whether we are standing or sitting, we are having our failures, but we can see at the same time thy faithfulness in our life. తండ్రి, మాలో ప్రతి ఒక్కరము నిలుచున్నా కూర్చున్నా మా యొక్క స్వంత జీవితాలు మేము పతనాలు కలిగి ఉన్నాం.
అయినప్పటికీ కూడా ప్రభు తండ్రి ఎడతేయకుండా నీ యొక్క విశ్వాస్యతను మా పక్షాన మీరు కనపరిచినారు. Thank you for giving us this one more opportunity to cleanse ourselves thoroughly by the precious blood of Christ. క్రీస్తు యొక్క తండ్రి అమూల్యమైనటువంటి రక్తంలో కడగబడేటువంటి మరి యొక్క ఆధిక్యతను అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కొరకే వందనాలు. Foolish as we are, both of us, O Lord, we are standing before thy precious people. తండ్రి నీ అమూల్య పరదల ఎదుట నిలబడుతున్నటువంటి మేము బుద్ధిహీనమని ఒప్పుకుంటున్నాము. We are no way better than anybody who is sitting before us. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరికంటే కూడా మేము శ్రేష్ఠులం కాదని So all of us ఒప్పుకుంటున్నాము. alike, we are looking unto thee so that the Holy Spirit may minister the words of life. తండ్రి మేమందరం కూడా నీ వైపు చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్ముడి నీ యొక్క వాక్యాన్ని పరిచయం చేయనట్లుగా చేయండి. Lord, convict us and convince us and enable to confess our failures. తండ్రి మీరే మమ్మల్ని ఒప్పించండి, సరిచేయండి. తండ్రి మేము ఒప్పుకున్నట్లుగా మీరే మాకు సహాయపడండి. As cleansed people, O Lord, by worshipping thee we may enter into the new year. తండ్రి కడగబడినటువంటి తండ్రి బిడ్డలముగా తండ్రి నిన్ను ఆరాధిస్తూ ప్రతి నూతన సంవత్సరం ప్రవేశించినట్లుగా చేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood, in Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్య రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. When we see the whole world, one thing we can observe very clearly, that many Christians are sleeping spiritually. మనము లోకంలో గనక జాగ్రత్తగా గమనిస్తే క్రైస్తవులు ఆత్మ సంబంధంగా చాలా మంది నిద్రిస్తా ఉన్నారు. Somebody asked why the Lord is delaying his coming. దేవుడు ఎందుకొరకు తన యొక్క రాకడను ఆలస్యం చేస్తా ఉన్నారని అడిగారు. 2000 years ago I will come quickly. ఆయన 2000 సంవత్సరాల కిందట నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. So why he is delaying his coming? ఎందుకొరకు ఆయన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడు? One man of God gave two reasons for that. ఒక దైవజనుడు దానికి 2 కారణాలు చెప్పాడు. Keeping the unbelievers in view is one thing, and keeping the believers in view is the another reason. ఒక వైపు చూస్తే అవిశ్వాసులను మనసులో ఉంచుకొని తిరిగి విశ్వాసులైనటువంటి వారిని మనసులో ఉంచుకొని విషయం చెప్పాడు. As we read in 2 Peter chapter 3 verses 9 and 10, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో even today many are not saved. ఇప్పటికీ కూడా అనేకులు ఇంకా The రక్షించబడలేదు. Lord is not slack concerning his promise, దేవుడు తన యొక్క వాగ్దాన విషయమైన ఆలస్యం చేసేవాడు కాదు. but he is long suffering towards us. ఆయన మన పక్షాన దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు. He is not willing that any should perish. ఎవరు కూడా నశించాలని ఆయన కోరడం లేదు. So that's why he is delaying. అందుకొరకే ఆయన ఆలస్యం The చేస్తున్నాడు. unbelievers have come to salvation. ఈ యొక్క అవిశ్వాసులైనటువంటి వారు రక్షణలోనికి So రావాలి. that is the reason, by keeping the unbelievers in view. ఆ కారణం చేతనే అవిశ్వాసులైనటువంటి వారిని తన దృష్టిలో ఉంచుకొని చెప్పాడు. And because he is long suffering God. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. Many places we can read that. అనేక స్థలాల విషయం చదవచ్చు. And at the same time, అదే సమయంలో the second reason is, రెండో కారణము even the born again people, they are not ready. తిరిగి జన్మించినటువంటి వారు కూడా సిద్ధంగా లేరు. What is written here? ఇక్కడ ఏం రాయబడింది? 25:5 of Matthew's Gospel. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనములో They are all virgins. అక్కడ చూస్తే అందరు కన్యకలు. But what is happening? అక్కడ ఏం జరుగుతుంది? Both the wise virgins and the foolish virgins, all the 10 people are sleeping. బుద్ధి కలిగినటువంటి కన్యకలు బుద్ధి లేనటువంటి కన్యకలు ఇద్దరు కూడా ఆ సమయంలో నిద్రిస్తా ఉన్నారు. Yeah, they are in one word. ఒక మాటలో Believers are backsliding spiritually and also morally. విశ్వాసులు చూస్తే ఆత్మీయ సంబంధంగాను నైతికంగాను వారు వెనుకంజ వేస్తా ఉన్నారు. God's people down through the ages, when we see, they have been very guilty of backsliding in their lives. యొక్క పూర్వకాలం నుండి కనుక మనం గమనిస్తే యుగాల తరబడి దేవుని యొక్క బిడ్డలు ఆత్మ సంబంధముగా వారు వెనుకాడి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. However great they may be, వారు ఎంత గొప్పవారైనా కూడా, at the best we are human beings. మనం చూస్తే మనం మానవులు మాత్రమే. So if you see the great people of God in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప దైవజనులను చూస్తే, we all know David was backslidden. We all know, I need not explain. మనకందరికీ తెలిసింది, అది వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దావీదైన వెన్నకంజ వేశాడు. Lot was a righteous man, but he was backslidden. లోతు ఆయన నీతిమంతుడై ఉన్నాడు, అయినా కూడా ఆయన వెనకంజ వేశాడు. Samson was the mightiest man ever lived, yet he was backslidden. సంసోను ఆయన భూమి మీద ఉన్నటువంటి వారిలో ఎంతో బలవంతుడైన వాడు, ఆయన కూడా వెనకంజ A వేశాడు. great prophet like Jonah. యోనా లాంటి గొప్ప ప్రవక్త. So down through the ages we can see great men of God, they are also having this problem of backsliding. ఈ యొక్క యుగాల నుండి మనం అంతా గమనిస్తే ఇటువంటి గొప్ప దైవజనులు సైతము వెనకంజ వేసి దిగజారిపోతా వచ్చినారు. Why ఎందుకు people backslide? ఎందుకు ప్రజలు ఈ వెనుకంజ వేస్తారు? Why
believers backslide? విశ్వాసులు ఎందుకు వెనకంజ వేస్తారు? When our affections strayed from Lord Jesus, మన యొక్క దేవుని పక్షానటువంటి మన యొక్క ప్రేమ ఆప్యాయతలు ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, when our heart departs from his occupations, మన యొక్క హృదయము ఆయన ఇచ్చినటువంటి పనుల నుండి తొలగిపోయినప్పుడు, yeah, when our eye wandered from beholding him, ఆయనను చూసే విషయంలో మన కనులు అటు ఇటు ఏకాగ్రతగా ఉంచనటువంటి కారణాన్ని బట్టి surely we will be backsliding. నిశ్చయముగా మనము వెనకంజ వేస్తాం. Many times our affections will stray from Lord Jesus Christ to the worldly thing. అనేక సార్లు మన యొక్క ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా ఈ యొక్క దేవుని నుండి తొలగిపోయి లోక సంబంధమైన విషయాలు చూస్తుంటాయి. Suddenly something Satan will put in our life. అకస్మాత్తుగా సాతానుడు ఏదో ఒక సంగతిని మన జీవితాల్లో ఉంచుతాడు. Sometimes even God also gives something in our life. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మన యొక్క జీవితాల్లో ఏదో ఉంచుతాడు. But many times what will happen? అనేక సార్లు ఏం జరుగుతుంది? Instead of looking onto the giver, we will be looking onto this gift. ఇచ్చినటువంటి ఆయనను చూడకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని, ఆ యొక్క బహుమతిని చూస్తూ Many times ఉంటాం. we will be spending more time with the gift than the giver. అనేక సార్లు మనకి ఇవ్వబడినటువంటి ఆ బహుమతితో మనం ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం, కానీ ఇచ్చినటువంటి ఆయనతో సమయాన్ని గడపము. What does it mean? దాని అర్థం ఏంటి? Our affections are straying away from the giver to the gift. మన యొక్క ప్రేమానురాగాలు ఇచ్చినటువంటి ఆయన నుండి తొలగిపోయి ఇవ్వబడినటువంటి సంగతి వైపునకు వెళ్తా And ఉన్నాయి. what is the result? దానికి ప్రతిఫలం ఏంటి? The occupation what he has given, many times we will not fulfill. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పని, మనకు చేయమని ఇచ్చినటువంటి ఆ పని నుండి మనం చేయకుండా అయిపోతా Instead ఉంటాం. of looking unto him, our eyes will be wandering here and there. ఆయనను చూసేదానికి బదులుగా మన యొక్క కన్నులు అటు ఇటు చూస్తూ ఉంటాయి. Then we are backslidden. అప్పుడు ఆత్మ సంబంధంగా మనం వెనకాడిపోయినటువంటి Then వారం. our eye is not single. అప్పుడు మన యొక్క కన్ను అది ఏక దృష్టితో లేదు. Then darkness entered. అప్పుడు చీకటి అనేది Yeah, ప్రవేశిస్తుంది. in a believer's life, Vishwas- unknowingly, these are the reasons. విశ్వాసి జీవితంలో తెలియకుండానే ఇటువంటి కారణాలను బట్టి వెనకంజ వేస్తూ ఉంటారు. In general, why a believer backslides, we are going to see some reasons. కొన్ని కారణాలు ఒక విశ్వాసి ఎందుకొరకు వెనకంజ వేస్తాడో కొన్ని కారణాలు చూస్తాం. And we are going to see the steps of restoration also. తిరిగి సమకూర్పు కొరకైనటువంటి ఆ యొక్క విషయాలు కూడా మనం Yeah, చూస్తాం. the Bible speaks about restoration. దేవుని యొక్క వాక్యము అది సమకూర్పు కొరకు మాట్లాడతాం. What are the reasons for backsliding? ఈ యొక్క వెనకంజ వేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటివి? Number one. మొదటిది, Yeah, the lack of sufficient grounding in our faith. మన యొక్క విశ్వాసమందు సరైనటువంటి పునాది లేకపోయినటువంటి కారణాలు. Colossians chapter 2, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 7. 7వ వచనం. Colossians 2:7. కొలసీలకు రాసిన పత్రిక 2:7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసము You must be rooted and built up in him. అక్కడ చూస్తే వేరు పారిన వారై ఆయన యందు స్థిరపరచబడలేక Same thing is కట్టబడి. repeated in Colossians 1:23 also. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23లో కూడా అదే మాట రాయబడింది. Many times we believe in Lord Jesus Christ, అనేక సార్లు యేసు ప్రభువానందు విశ్వాసం ఉంచుతాం, but we are not deep rooted. అయినా కూడా మనము లోతుగా ఆయన యందు నాటబడినటువంటి వారంగా ఉండము. When we are building a building, మనం ఒక బిల్డింగ్ కడతా ఉన్నప్పుడు why we go deep into the foundation? ఎందుకు మనం పునాది కొరకు లోతుగా తవ్వుతాం? Some people generally they will ask, సాధారణంగా ప్రజలు అడుగుతారు, ఏం రాయి తగిలిందా? రాయి తగిలిందా? Before we lay the foundation, మనము పునాది వేయటానికి మునుపు why we will go deep? మనం ఎందుకు లోతుగా తవ్వుతాం? If not tomorrow the danger is there is a danger to the building. ఎందుకంటే రేపటి దినాన ఆ యొక్క బిల్డింగ్ కి గొప్ప అపాయం You ఉంటుంది. may construct a wonderful superstructure, most attractive superstructure, but if the foundation is not well, strong, not strongly laid, then what will happen? Automatically the cracks will be developed. Very soon it will be collapsed. నువ్వు ఎంతో అద్భుతమైనటువంటి నిర్మాణం చేయొచ్చు, ఎంతో ఆకర్షణీయమైనటువంటి నిర్మాణం చేయొచ్చు, కానీ రేపటి దినాన్ని ఏం జరుగుతుందంటే సరైనటువంటి పునాది లేనటువంటి కారణాన్ని బట్టి పగుళ్ళు వచ్చి ఆ యొక్క బిల్డింగ్ కుప్పకూలిపోతుంది. Some of the people they are working in Dubai and other Gulf countries. కొద్దిమంది దుబాయ్ లోను ఇంకా ఇతరమైనటువంటి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తా They ఉన్నారు. will construct very high rise buildings even in the sea. వారు సముద్రంలో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి నిర్మాణాలు నిర్మిస్తూ ఉంటారు. చాలా ఎత్తైనవి, చాలా ఎత్తైనవి, 100 floors, 100 ఫ్లోర్, 110 floors, 110 ఫ్లోర్స్. even in the waves of the sea. సముద్రపు ఆ యొక్క హలల మధ్యలో కూడా. Then we will get a doubt. అప్పుడు మనకు సందేహం How వస్తుంది, this building is standing? ఈ యొక్క బిల్డింగ్ ఎలా నిలబడతా All ఉంది? sand will be there. అక్కడంతా కూడా ఇసుకే In the ఉంటుంది. bed of the sea, all sand will be there. అక్కడ సముద్రపు ఆ యొక్క ఒడ్డున చూస్తే అంతా కూడా ఇసుకనే And ఉంటుంది. not only that, so many storms will be coming. అంత మాత్రమే కాకుండా అనేకమైన తుఫాన్లు వస్తుంటాయి. How this building is standing? అయితే ఈ యొక్క బిల్డింగ్ ఎలా నిలబడతా When ఉంది? you go to the engineer, he will tell. ఆ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు, 60-70 meters they will go, not feet I am telling. ఫీట్లు కాదు కానీ 60-70 మీటర్ల లోతునకు They వెళ్తారు. will go below the bed level of the sea 60 to 70 meters
till they get the rock. వారికి బండ తగిలేంత వరకు 60-70 మీటర్ల లోతునకు వాళ్ళు వెళ్తారు. And in that rock also they will blast and penetrate the piles what they put as foundation. Maybe 1 meter or 1.5 meter inside. అక్కడ కూడా చూస్తే ఆ తగిలినటువంటి ఆ రాయిని బ్లాస్ట్ చేసి దాంట్లోనికి కావాల్సినటువంటి పునాది సహితమైన విషయాలు వేస్తూ ఉంటారు. Many accepted Lord Jesus Christ. అనేకులు యేసు ప్రభువుని అంగీకరించినారు. They are telling that we are children of God. మేము దేవుని పిల్లలమని అనేకులు చెప్తున్నారు. Sad thing is they are not deep rooted. విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే వారు లోతుగా నాటబడిన వారు కాదు. Is very shallow. వారి యొక్క పునాది ఎంతో ఊగిపోయేటట్టుగా ఉంది. That's why for small wind, yes, there is a danger. అందుకొరకే చిన్న ఒక గాలికి అది ఊగిపోయేటువంటి గొప్ప అపాయంలో ఉంది. మొదటి కారణము, the first reason for backsliding, వెనుకంజ వేసే స్థితిలో ఉన్నటువంటి మొదటి కారణము, the lack of sufficient grounding in their faith. వారి విశ్వాసమందు వారు లోతుగా నాటబడినటువంటి స్థితి. And secondly, రెండవది, everyone knows, ప్రతి ఒక్కరికి తెలుసు, the love of the world. లోకాన్ని ప్రేమించడం. Mark's Gospel, మార్కు సువార్త chapter 4, 4వ అధ్యాయం. Mark's Gospel chapter 4, మార్కు సువార్త 4వ అధ్యాయం and verse 19. 19వ వచనం. And the cares of this world and the deceitfulness of riches and the lusts of other things entering in choke the word and becometh unfruitful. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారమును ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయట వలన అది నిష్ఫలమగును. The word is written, the love of the world. అక్కడ చూస్తే లోకమును గూర్చిన the cares of the world. ఐహిక విచారము. We all know in Timothy. తిమోతికి రాసిన రెండవ పత్రికలో, in the book of Colossians when we read, కొలస్సీలకు రాసిన పత్రికలో చదివితే 4:14 Demas was with the apostle Paul. 4వ అధ్యాయము 14వ వచనం, దేమా అపోస్తలుడైన పౌలుతో కూడా ఉన్నాడు. Everybody thought that he is a great believer. ఆయన గొప్ప విశ్వాసి అనుకున్నారు అందరూ. A person moving with Paul, can you imagine? పౌలుతో కూడా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి విషయమే ఊహించగలుగుతామా? Even Paul also believed him. పౌలు కూడా ఆయన నమ్మేశాడు. That is what is written in Colossians 4:14. కొలస్సీలకు రాసిన పత్రిక 4:14లో అదే మాట రాయబడింది. While he is writing letter to Colossians, కొలస్సీలకు పత్రిక రాస్తున్నప్పుడు, Luke and Demas also are greeting you. ఇక లూకా తర్వాత దేమా కూడా మీకు వందనాలు చెప్తా ఉన్నారు. But when he wrote his last letter in to Timothy, తిమోతికి ఆయన రాసినటువంటి చివరి పత్రికలో 4:10, 4:10లో Demas loved this world. దేమా ఇహలోకమును స్నేహించినాడు. Many times అనేక సార్లు Satan will put some snare, some trap. సాతానుడు మనకేదో ఉరిని చిక్కును పెడతాడు. Of the world. ఈ లోక సంబంధమైన ఏదో తీసుకొస్తాడు. Today how many believers stopped coming to the house of God just because of the lures of the world? ఈ దినాల్లో చూస్తే ఎంతమంది విశ్వాసులు ఈ లోక సంబంధమైన ఆకర్షణ, లోక సంబంధమైన విషయాలను బట్టి దేవుని మందిరానికి రాకుండా అయిపోయారు. I will not tell that the world will not give you pleasure. లోకము అది సంతోషం ఇవ్వదని నేను చెప్పను. World will give pleasure but for a season. అయితే లోకము సంతోషాన్ని ఇస్తుంది, కానీ అది కొంతకాలం మటుకే. అల్పకాల పాపభోగం. అది అల్పకాల పాపభోగం. Many people are attracted by that. అనేకులు దాన్ని బట్టి ఆకర్షితులయ్యారు. Today many Christians, so called Christians, even the people who worked for the Lord, today when we see they are very active in the world. ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు దేవుని కొరకే పనిచేసినటువంటి వారు కూడా లోకంలో వారు ఇప్పుడు ఎంతో చురుకుగా వారు ఉన్నారు. Not only worldly attraction, లోక సంబంధమైన ఆకర్షణలు మాత్రమే కాదు. Third reason, మూడో కారణము, every one of us knew the temptations. మనలో ప్రతి ఒక్కరికి తెలిసిందే శోధన. Luke's Gospel, లూకా సువార్త 8th chapter, 8వ అధ్యాయం. Luke's Gospel 8th chapter, లూకా సువార్త 8 and verse 13. 13వ వచనం. Luke 8:13. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. They on the rock are they which when they hear receive the word with joy, and they have no root, which for a while believe, and in a time of temptation fall away. రాత్రి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. శోధన కాలము. Temptations are many. శోధనలు అనేకము. Of course, every age group got their own temptation. ప్రతి వయస్సు వారికి వారి వారి శోధనలు ఉన్నాయి. Children are having their own temptation. పిల్లలకు వారి శోధనలు ఉన్నాయి. People are having many temptations. యవనస్తులు వారి శోధనలు ఉన్నాయి. Middle aged, old age people, every age got their own temptation. మధ్య వయస్కులకు తర్వాత వృద్ధులైనటువంటి వారికి వారి వారి శోధనలు వారికి ఉన్నాయి. Especially believers are surrounded by so many temptations. ప్రత్యేకంగా విశ్వాసులు అనేకమైనటువంటి శోధనల చేత వారు చుట్టబడి ఉన్నారు. Sometimes because of some temptation or other, there is a possibility of backsliding. కొన్నిసార్లు కొన్ని శోధనలను బట్టి వెనుకంజ వేసేటువంటి అవకాశం అనేది ఉంది. And fourthly, 4వది, the satanic deception. సాతాను వాడి యొక్క మోసము.
Satan will deceive. Satan's name itself is deceiver. సాతానుడు వాడి పేరే మోసగాడు. 1 Thessalonians 4:5 you can read later. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:5 Chapter 3 verse 5. 3:5 మాట చదవచ్చు. And fifthly, ఐదవది some persecutions and afflictions. కొన్ని శ్రమలు తర్వాత హింసలు. Yeah, temptations are different and persecutions are different. శోధనలు వేరు తర్వాత హింసలు వేరు. When some people face some afflictions because of the name of the Lord, they will just go back. కొద్దిమంది దేవుని యొక్క నామాన్ని బట్టి హింసను పొందినప్పుడు వారు వెనుకంజ వేసి వెళ్ళిపోతారు. Yeah, so sometimes these persecutions also they are the reason for our backsliding. కొన్నిసార్లు ఈ యొక్క హింసలు కూడా మనం వెనుకంజ వేసేటువంటి స్థితికి కారణం అవుతాయి. Everything is going on well. అన్ని బాగా జరుగుతూ ఉన్నప్పుడు Okay, it is very easy to follow the Lord. ప్రభువును వెంబడించడం సులువే. Someday something will happen. ఒక దినాన ఏదో జరుగుతుంది, Some trouble will be there. ఏదో సమస్య Oh, వస్తుంది. if you are a Christian, the seat will not be given. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు ఈ సీట్ ఇవ్వరు. Some people for the sake of that they will go back. కొద్దిమంది ఆ యొక్క ఒక్క కారణాన్ని బట్టి వెనకంజ Some వేస్తారు. people because of some troubles or persecutions also literally. కొద్దిమంది అక్షరానుసారంగా చూస్తే వారి యొక్క శ్రమలను బట్టి హింసలను బట్టి వెనక్కి వెళ్ళిపోతారు. Some people. కొద్దిమంది Sixthly, ఆరోది because of the offenses. ఆ యొక్క అభ్యంతరాలను బట్టి Matthew's Gospel, మత్తయి సువార్త 18th chapter, 18వ అధ్యాయం verse 7 it is written. 7వ వచనంలో రాయబడింది. They will be offended because of somebody. ఎవరినో బట్టి వారు అభ్యంతరపడతారు. ఆయన వస్తే నేను రానండి. ఆయన వస్తే నేను రానండి. నష్టపోయేది ఎవరు? Is it not you? అది నీవు కాదా? You want to away from the fellowship because of some offender. నువ్వు ఎవరో ఒక అభ్యంతర వ్యక్తిని బట్టి నువ్వు ఈ యొక్క దేవునికి ఆలయానికి రాలేకపోతున్నావు. See, because of that person. ఆ యొక్క వ్యక్తిని బట్టి No, I will not come. నేను రాను. So who is the loser? ఇప్పుడు నష్టపోయేది ఎవరు? You only. నీవే నష్టపోతావు. Yes, because of the offenses. ఆ యొక్క అభ్యంతరాలను And బట్టి slowly when you are away from the fellowship, నెమ్మదిగా దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోతావు. it will be easy for the enemy to put you to backsliding. నిన్ను వెనకంజ లేకపోతే వెనక్కి తీసుకుని వెళ్ళడానికి శత్రువుకి ఎంతో సులువైనటువంటి సంగతి. And the seventh reason, ఏడోది కారణం why the backsliding takes place. ఎందుకు ఈ యొక్క వెనకంజ స్థితి వస్తుంది? Breakdown in our godly discipline. That is, we are having some discipline of meditating the word of God, prayer or worship. This is our godly discipline. మన యొక్క దైవికమైనటువంటి క్రమశిక్షణ నుండి మనం తొలగిపోవటం అంటే మనం ప్రార్థించటము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం, ఆరాధించటము, ఇట్టి వాటి నుండి తొలగిపోవటం. Many times we are negligent in these activities. అనేక సార్లు ఈ యొక్క కార్యాల విషయమే మనం నిర్లక్ష్యంగా ఉంటాం. We are not regular in our Bible meditation of the word of God. మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం ధ్యానించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాం. In our prayer life, మన ప్రార్థన జీవితంలో, మన ఆరాధనలో, participating in the table, దేవుని యొక్క బలలో పాలు పొందడంలో sometimes we are negligent. కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉంటాం. And because of that also backsliding takes place. దాన్ని బట్టి కూడా వెనకంజ స్థితి వెనక్కి వెళ్ళిపోవటం When జరుగుతుంది. proper input or proper food is not given, సరైనటువంటి ఆహారము లేనప్పుడు then what will happen? You will become weak. అప్పుడు నువ్వు బలహీనుడు Then అవుతావు. the enemy it will be easy for the enemy to defeat you. అప్పుడు నిన్ను ఓడించటము శత్రువుకి ఎంతో సులువైపోయినటువంటి సంగతి. Don't think that those people who are meditating the word of God regularly, who are praying regularly, or who is worshipping regularly, who are coming to the house of God regularly, don't think that they are not having responsibilities like you. They are also having responsibilities, but for their own spiritual enrichment or strengthening they are coming. అయితే ఈ యొక్క అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు, అనుదినం ప్రార్థించేటువంటి వారు, అనుదినం దేవుని ఆరాధించి దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారు తమ స్వంత బాధ్యతలు వారు కలిగి ఉన్నారు. నువ్వు వారికి ఏ బాధ్యత లేవని నువ్వు అనుకోలేవు. 7 important reasons I told for the backsliding. వెనుకంజ వేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. Number 1, మొదటిది lack of sufficient grounding in the faith. విశ్వాసమందు యొక్క వేరు పారినటువంటి స్థితి. Secondly, love of the world. లోకాన్ని ప్రేమించడం Thirdly, రెండోది. temptation. మూడోది శోధన. Fourthly, satanic deception. నాలుగోదిగా సాతాను మోసాలు. Fifthly, persecutions and afflictions. ఐదోదిగా హింసలు శ్రమలు. And sixthly, offenses. ఆరోదిగా అభ్యంతరాలు. And seventhly, the breakthrough in the Christian discipline. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలో వెనక్కి వెళ్ళిపోవటం. Probably any of such things must have taken place in your life last year. గత సంవత్సరంలో నీ జీవితంలో బహుశా ఇటువంటి సంగతి ఏదన్నా ఒక చోటు Today you చేసుకుందేమో. are sitting here. ఇది నేను ఇక్కడ కూర్చొని Some ఉన్నాం. of you with new dresses, that is well and good. కొద్దిమంది కొత్త బట్టలు వేసుకుని వచ్చినారు, మంచిదే. But what about your inward life? అయితే నీ అంతరంగ జీవితం How కూర్చొని is your inner man? నీ యొక్క అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు? Outwardly you are so beautiful, so nice. బాహటంగా చూస్తే చాలా చక్కగా But కనబడుతున్నావు. what about the dots and spots in your inner man, on your conscience? అయితే నీ యొక్క అంతరంగ పురుషుని యందు, నీ మనస్సాక్షి యందున్నటువంటి ఒక మచ్చలు డాగుల సంగతి Is ఏంటి? it not true that some of these things have played a very vital role in your life and today you are not joyful?
ఈ యొక్క దినాన చూస్తే ఇవి ఇటువంటి సంగతులు నీ యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇటు కారణాన్ని బట్టి నీ జీవితంలో సంతోషం లేకుండా ఉంది. Is there any hope for backslider? వెనుకంజ వేసినటువంటి వారికి ఏమైనా నిరీక్షణ ఉందా? Yes. నిరీక్షణ ఉంది. David restored everything after repenting. దావీదు తాను పశ్చాత్తాపడిన తర్వాత సమస్తాన్ని కూడా సమకూర్చుకున్నాడు. Now, what is the difference between David and King Saul? దావీదుకు తిరిగి సౌలు రాజుకున్నటువంటి వ్యత్యాసం ఏంటి? Always David repented when he committed a mistake. ఎల్లప్పుడూ దావీదు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. If you see in one angle, David committed more grave sins compared to Saul. ఈ యొక్క సౌలుతో పోలిస్తే ఒక కోణంలో ఆలోచిస్తే దావీదు సౌలు కంటే కూడా ఎంతో ఘోరమైన బాధాకరమైనటువంటి పాపం చేశాడు. But God said David is the man of my own heart. అయితే దేవుడు దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుషుడని దేవుడు What is చెప్పాడు. the reason? కారణం ఏంటి? Whenever he saw his fallen state, ఎప్పుడైనా తన పడిపోయిన స్థితిని ఆయన చూసినప్పుడు immediately he confessed. వెంటనే దాన్ని ఒప్పుకున్నాడు. That doesn't give us a license to fall and rise again. ఇది మరలా పడిపోవడానికి ఏదో మనకు స్వాతంత్రాన్ని ఇవ్వటం కాదు. Throughout the week committing all kinds of faults and coming to the table confessing. No, not like that. వారమంతా ఏదో పొరపాట్లు పాపాలు చేసుకుంటూ వచ్చి దేవుని యొక్క బల యొద్దకు వచ్చి ఒప్పుకోవటం కాదు. And all 365 days big bundle bringing on 31st night and leaving here and going with a promise. 365 దినాలన్నీ పాపాలు చేసి ఆ పాప మూటను తీసుకుని వచ్చి ఇక్కడ పడవేసి వాగ్దానం తీసుకుని పోవడం కాదు. No, not like that. అలా కాదు. What is true confession? నిజమైనటువంటి ఒప్పుకోలేంటి? Now we are going to see the steps of restoration also. సమకూర్పు కొరకైనటువంటి సంగతులు కూడా చూస్తాము. Number 1, మొదటిది godly repentance. దైవికమైనటువంటి ఆ యొక్క ఒప్పుకోలు. In 2 Corinthians 7:10 we all know. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో మనకు తెలిసిన మాటే. This is a very well known verse. మనకు బాగా పరిచయమైనటువంటి 2 మాట. Corinthians 7:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:10. For godly sorrow worketh repentance to salvation. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. Different kinds of sorrowfulness are there. వేరు రకాలైనటువంటి దుఃఖపు స్థితి ఉంది. People will weep for so many reasons. ప్రజలు అనేకమైనటువంటి కారణాలను బట్టి ఏడుస్తూ ఉంటారు. But here Paul is writing so clearly. అయితే పౌలు ఇక్కడ ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు. It must be a godly sorrow. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. Man or woman will shed tears for many reasons. ఒక మానవుడు లేక పురుషుడు గాని స్త్రీ గాని ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి విలపిస్తారు. Sometimes when you hear a story also sometimes you will shed tears. కొన్నిసార్లు ఏదో కథ విన్నప్పుడు కూడా నీ కన్నీళ్ళు వచ్చేస్తాయి. In that story the man is troubling the woman so much. ఆ యొక్క కథలో చూస్తే ఆ యొక్క పురుషుడు ఆ యొక్క స్త్రీని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. క్షమించండి, బాధ పెడుతున్నాడు, ఎన్నో కష్టాలు పెడుతుంటాడు. And along with that woman you also start weeping. ఆ యొక్క స్త్రీతో పాటు నీవు కూడా ఏడుస్తూ ఉంటావు. You can see such scenes in cinema halls. అవన్నీ దృశ్యాలు సినిమా హాల్లో కనబడతాయి. How do you know? You may ask. నీకే ఇలా తెలుసు అని మీరు అడగొచ్చు. Before repentance, as you know. మారు మనసు పొందడానికి మునుపు మీకు తెలిసింది. So many cinema. చాలా సినిమాలు. See, when somebody on the screen they are weeping. ఎవరైనా స్క్రీన్ పై ఏడుస్తా ఉన్నప్పుడు you also will join them. నువ్వు కూడా వారిని కలిసి ఏడుస్తూ ఉంటావు. See, that is not godly repentance. అది దైవికమైనటువంటి యొక్క దుఃఖం కాదు, మారు మనసు కాదు. Emotion. అది కేవలం నీ యొక్క భావోద్రేకం. When somebody dies, ఎవరైనా చనిపోయినప్పుడు there also you will shed tears. అక్కడ కూడా నీ కన్నీళ్ళు వస్తాయి. Some accident have taken place. ఏదో ప్రమాదం జరిగింది. Somebody is struggling between life and death. ఎవరో ఇక బ్రతుకుల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతూ, and you do not know that person. ఆ వ్యక్తి నీకు తెలియదు. He is not related to you. ఆయనకి సంబంధించిన వాడు కాదు. Even then by seeing such a person who is in such a trouble you will shed tears. ఆయన కూడా అట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు నువ్వు కన్నీళ్లు పెడుస్తావు. After 1 hour you will forget it. ఒక గంట తర్వాత మర్చిపోతావు. Isn't it? అవునా కదా? That is not godly sorrow. అది దైవికమైనటువంటి దుఃఖం కాదు. Godly sorrow will come when the word of God is sown and when the Holy Spirit uses that word of God. ఈ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఎప్పుడు వస్తా ఉందంటే దేవుని యొక్క వాక్యం విత్తబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు ఆయన నిన్ను ఒప్పిస్తా ఉన్నప్పుడు వస్తుంది. Today even in the Christendom I know many messengers. ఇది నాలో క్రైస్తవత్వంలో చాలా మంది బోధకులు నాకు తెలుసు. Oh, they will tell some story. వాళ్ళు ఏదో కథలు చెప్తారు. And by hearing the story what will happen? People will be emotionally agitated. ఆ యొక్క కథలు విన్నప్పుడు ప్రజలు భావోద్రేకాలతో గురైపోతారు. They will be in tears. వారు కన్నీళ్ళకు వచ్చేస్తారు. Because of the story. కథను బట్టి వస్తారు. Then after that, ఆ తర్వాత are you born again? Raise your hand. నువ్వు తిరిగి జన్మించడానికి చెయ్యెత్తు అంటారు. ఆల్రెడీ ఏడుస్తున్నాడు కదా, మరి పేకర ఏడుస్తాడేమో చెయ్యొచ్చు.
isn't it? ఇదివరకు ఏడుస్తా ఉన్నాడు కనుక నేను చెయ్యకపోతే స్పీకర్ That is ఏడుస్తారని చెయ్యెత్తుతారు. emotional sorrow that cannot give you repentance. అదేదో ఉద్రేకాన్ని పట్టించేటువంటి దుఃఖం కనుక అది నీకు మారు మనసునివ్వదు. Godly sorrow means two agents will work. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అంటే ఇద్దరు వ్యక్తులు పనిచేస్తారు. One is the word of God and second is the spirit of God. మొదటిది దేవుని యొక్క వాక్యం, రెండోది దేవుని యొక్క ఆత్మ. Yeah, when you are convinced or convicted by the word of God, the Holy Spirit will hatch that idea. Is it not true? Is it not true? Have you not committed wrong? Then the tears will come. That is godly sorrow. దేవుని యొక్క వాక్యం విత్తబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన నీ చెంతకు వచ్చి ఇది సరిగా, ఇది సరైన విషయమే కదా, ఇది సరైనటువంటి మాటే కదా అని పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తూ ఉంటాడు. And godly sorrow, దైవ చిత్తానుసారమైన దుఃఖము, the steps for restoration. సమకూర్పు కొరకైనటువంటి మెట్లు. Not simply coming and just praying a prayer and going away. No, nothing will happen. ఏదో వచ్చి ప్రార్థన చేయాలని ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఏం కూడా జరగదు. Godly sorrow must be there. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. Yes, Lord, what I have done is against the word of God. ప్రభువా నేను ఏదైతే చేశానో దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమే. And secondly, రెండోది how to forsake that sin. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. David committed the sin. Yes, when he confessed it, when he was forgiven, he never repeated it again. దావీదు ఆయన పాపం చేసినప్పుడు, ఆయన ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క పాపాన్ని మరలా ఆయన ఎన్నడూ కూడా చేయలేదు. Proverbs 28:13, we all know it. సామెతలు 28:13 మనకు తెలిసిన మాటే. Yeah, David never repeated that sin. దావీదు మరెన్నడూ కూడా ఆ పాపం చేయలేదు. What we will do? కానీ మనం ఏం చేస్తాం? 31st night we will confess and first morning we will start again, because again 31st will come. 31 రాత్రి ఒప్పుకుంటాం, మొదటి తారీఖునే పాపం చేసేస్తాం, ఎందుకంటే మళ్ళీ ఒక 31 వస్తుందని. Or Sunday we will confess. లేకపోతే ఆదివారం ఒప్పుకుంటాం. And after the meeting we will not wait for Monday also, Sunday afternoon only we will start. అయితే ఇంకా కూడిక అయిపోయిన తర్వాత వెంటనే ఆదివారం మధ్యాహ్నం ఆరంభించేస్తాం. So that is not forsaking sin. అది పాపాన్ని విడిచిపెట్టడం That is కాదు. not the right kind of confession. అది సరైనటువంటి ఒప్పుకోలు కాదు. When you confess it, you must be willing to forsake it. నువ్వు ఒప్పుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. That's why God said he is the man of my own heart. అందుకొరకే దేవుడు అన్నాడు ఆయన నా హృదయానుసారుడైన మనుషుడు. Any sin David confessed, he never repeated it. దావీదు ఏదైనా యొక్క పాపం చేసినప్పుడు దాన్ని మరలా ఆయన ఎన్నడూ చేయలేదు. And the third step for restoration, సమకూర్పు కొరకైనటువంటి మూడవ మెట్టు, first one is godly repentance. మొదటిది దైవ చిత్తానుసారమైన దుఃఖము. And secondly, you have to forsake the sin. రెండోదిగా పాపాన్ని విడిచిపెట్టాలి. Thirdly, మూడోది end this worldly entanglement. ఈ యొక్క లోక సంబంధమైన చిక్కుల నుండి బయటికి వచ్చేయాలి. బంధాల నుంచి. That is Ephesians 5:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. Ephesians 5:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11. Ephesians 5:11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. Have no fellowship with the unfruitful works of darkness. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. So end that worldly entanglement. ఆ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క బాంధవ్యాలను తెంచుకోవాలి. And fourthly, నాలుగోది establish the godly relationship. దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. We all know 1 Corinthians 12 chapter speaks much about it. మొదటి కొరింథీ 12వ అధ్యాయం దాని గురించి అధికంగా మాట్లాడుతుంది మనకు తెలిసిందే. And fifthly, ఐదోది establish godly discipline. దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉండాలి. As I told you, ఇదివరకు చెప్పినట్లుగా meditating the word of God, దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి, prayer, ప్రార్థన. Acts 2:42. అపోస్తలుల కార్యం 2:42. Many times we tell that this is the vision of the church, New Testament church. అనేక సార్లు ఇది నూతన నిబంధన సంఘ దర్శనం అని మనం చాలా సార్లు చెప్తుంటాం. Apostles' doctrine, అపోస్తలుల బోధ, fellowship, సహవాసం, prayer, ప్రార్థన, and even breaking of bread. రొట్టె విరుచుట. But many times we won't establish the godly discipline in our life. అనేక సార్లు ఇటువంటి దైవికమైనటువంటి క్రమశిక్షణ మన జీవితాల్లో కలిగి ఉండము. We have to establish the godly discipline. దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉండాలి. We must allot some time for it. దాని కొరకే కొంత సమయాన్ని ఉంచుకోవాలి. You have to sacrifice. మనము త్యాగం చేయాలి. You have to sacrifice the good things for the sake of the best things. శ్రేష్టమైనటువంటి సంగతుల కొరకే మంచి సంగతులను మనం విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. For a believer, ఒక విశ్వాసికి the trouble will not come between good and bad. మంచి చెడ్డల మధ్యలో సమస్య రాదు. Because a believer generally he will leave the bad thing. ఎందుకంటే విశ్వాసి సాధారణంగానే చెడు సంగతులను విడిచిపెట్టేస్తాడు. But in a believer's life always trouble will come between the good and the best things. అయితే విశ్వాసి యొక్క జీవితంలో వచ్చేటువంటి సమస్య ఎక్కడంటే మంచి సంగతికి తిరిగి శ్రేష్టమైనటువంటి సంగతికి మధ్యలో వస్తుంది. You have to forsake some of the good things for the sake of best things. శ్రేష్టమైనటువంటి సంగతుల కొరకే మంచి సంగతులను విడిచిపెట్టాలి. Then
See, this is the problem with the believers. విశ్వాసులతో వచ్చే సమస్య ఇది. So establish godly discipline. దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉండాలి. And sixthly, ఆరోది walk free from the condemnation, that is, have clear conscience. ఈ యొక్క స్పష్టమైనటువంటి దోషారోపణ చేయనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండాలి. And seventhly, ఏడోది, never give up. Don't give up. God will surely restore you. దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను సమకూర్చా దాని ఆ సంగతిని విడిచిపెట్టకూడదు. Yeah, Proverbs 24. సామెతలు 24. Proverbs 24. సామెతలు 24 and verse 16. 16వ వచనం. What is written there? For a just man falleth 7 times and raiseth up again. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. So if you are in a fallen state, don't get discouraged, don't give up. నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉంటే నిరాశపడకు, ఆ యొక్క సంగతిని విడిచిపెట్టకు. God is ready to restore you. దేవుడు ఆయనను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Yeah, prodigal son story we all know. మనకందరికి తెలిసిందే తప్పిపోయిన కుమారుని యొక్క కథ. One verse we have read from Luke's Gospel 15th chapter. అందుకొరకే లూకా సువార్త 15వ అధ్యాయం నుండి ఒక మాట In చదివాము. the same chapter, అదే అధ్యాయంలో 99 sheep are there, but one sheep is lost. అక్కడ 99 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. The shepherd can be satisfied with the 99 sheep. ఆ యొక్క గొర్రెల కాపరి 99 గొర్రెలతో ఆయన సంతృప్తి But చెందాల్సింది. the eyes of the shepherd is on that one lost sheep, that backslidden sheep. అయితే గొర్రెల కాపరి యొక్క మనసు లేక ఆయన యొక్క దృష్టి తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెని ఆయన చూస్తా He is not వస్తున్నాడు. willing to leave that sheep. ఆ యొక్క గొర్రెను విడిచిపెట్టడానికి He ఇష్టపడలేదు. is leaving the 99 sheep. ఆయన 99 గొర్రెలను Yeah, విడిచిపెట్టినాడు. 99 sheep are all right with him only. ఆ యొక్క 99 గొర్రెలు అవి బాగానే ఉండి ఆయనతో ఉన్నాయి. Only one sheep is lost. ఒక్క గొర్రె తప్పిపోయింది. Only one sheep is backslidden. ఒక్క గొర్రె వెనుకంజ But వేస్తుంది. the shepherd is going after that lost sheep. See the heart of the shepherd. అయితే ఈ యొక్క గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెను వెతకటానికి ఆ ఒక్క గొర్రె కొరకే ఆయన వెళ్ళినాడు. ఆయన యొక్క మనసును చూడండి. Somebody questioned. ఎవరు Yeah, ప్రశ్నించినారు. this is human way of thinking. ఇది మానవుల ఏ రీతిగా ఆలోచిస్తుంటారు. అన్న 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏమైంది? అన్న 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏమైంది? పోతే పోనివచ్చు కదా. పోతే పోనివచ్చు కదా. Then I answered him. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఆ పోయిన గొర్రె నువ్వైతే నీకు అర్థమవుతుంది. ఆ పోయిన గొర్రె నీవైతే నీకు అర్థమవుతుంది. 99 ఎందుకు విడిచి వచ్చాడు? 99 ఎందుకు ఇడిచి వచ్చినాడు? If the lost sheep is you, then you can understand the pain. ఆ తప్పిపోయినటువంటి గొర్రె నీవైతే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. So the shepherd going after the single sheep means the Lord is always ready to restore you. ఆ యొక్క గొర్రెల కాపరి ఆయన ఒక్క గొర్రె వెనక వెళ్తా ఉన్నాడంటే ప్రభు కూడా ఆయన నిన్ను సమకూర్చడానికి ఆయన సిద్ధంగా Now ఉన్నాడు. we can read about that attitude of God in Ezekiel 18:23. ఎజెకియెల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో మనం దేవుని యొక్క వైఖరిని మనం చూడవచ్చు. You can see his mind in that verse. ఆ యొక్క మాటలో దేవుని యొక్క మనసును మనం These are చూడవచ్చు. all well known verses. I am not quoting new verses. నేను కొత్త వచనాలు చెప్పడం లేదు, ఇవి మనకు బాగా పరిచయమైన మాటలు. Ezekiel 18:23, see the attitude of the shepherd. ఈ యొక్క కాపరి యొక్క మనసును వైఖరిని చూడండి. ఎజెకియెల్ గ్రంథము 18:23. దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా? దుష్టులు మరణము నొందుట చేత నాకేం మాత్రమైన సంతోషము కలుగునా? I am not happy. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. దుష్టుడు పక్షంగానే అంత ప్రేమ ఉంటే నీ పక్షంగా దేవుని బిడ్డ ఇంకెంత ప్రేమ ఉంటుంది? దుష్టుని పక్షాన్ని అంత ప్రేమ ఉంటే దేవుని బిడ్డవైన నీ పక్షాన్ని ఎంత ప్రేమ ఉంటుంది? Sinful man, when an evil man is lost, I am not happy, the Lord is telling. అక్కడ చూస్తే ప్రభు అంటున్నాడు, ఒక దుష్టుడు ఆయన మరణం నొందితే నేనే మాత్రం కూడా సంతోషించను. God is so concerned about an evil person. ఒక దుష్టుని విషయమే దేవుడు అంతగా పట్టింపు కలిగి ఉంటే What about you? నీ సంగతి You ఏంటి? are a dear child of God. నువ్వు దేవునికి ఎంతో ప్రియమైన వాడు. And if you are going in the wrong way, God is not happy. నువ్వు సరైన మార్గము తప్పి తిరిగినప్పుడు దేవుడు దాని విషయం సంతోషంగా లేడు. He is pleased to accept you if you repent. నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. And not only that, అంత మాత్రమే He కాదు, will love you. ఆయన నిన్ను He ప్రేమిస్తున్నాడు, will heal you. ఆయన నిన్ను He will స్వస్థపరుస్తాడు, forgive you. ఆయన నిన్ను క్షమిస్తాడు. Hosea 14:4 says. హోషేయ 14:4లో ఉన్నటువంటి మాట. Hosea after Daniel, Hosea. హోషేయ గ్రంథము 14th chapter. 14వ అధ్యాయము Verse 4. 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద ఉన్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. So what the Lord is telling? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, If you come back, నువ్వు తిరిగి if వస్తాయి, you confess, నువ్వు this ఒప్పుకున్నట్లయితే is a wonderful promise. ఇది అద్భుతమైన వాగ్దానము. He want to extend the care And- and the instruction and the guidance to us. ఆయన తన జాగ్రత్త వహించేటువంటి స్థితి, తన యొక్క ఉపదేశము, తన యొక్క నడిపింపును మన పక్షాన్ని ఇంకా అధికంగా ఆయన ఉంచుతాడు. With this we are going to close. దీంతో మనం ముగిస్తాము. Jeremiah chapter 3. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము. Jeremiah chapter 3. ఇర్మియా గ్రంథం 3వ Verse అధ్యాయం 14 and 15. 14-15 వచనాలు. Jeremiah chapter 3. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము
14-15 వచనాలు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకొని సీయోనుకు రప్పించదును. నాకు ఇష్టమైన కాపులను మీకు నియమింతును. వారు జ్ఞానముతోను వివేకంతోను మేము నేరుదురు. ఇంగ్లీష్ బైబిల్ సో బ్యూటిఫుల్లీ రిటెన్. ఇంగ్లీష్ బైబిల్ ఎంతో చక్కగా రాయబడింది. టర్న్ ఓ బ్యాక్ స్లైడింగ్ చిల్డ్రన్. వెనుకంజ వేసిన పిల్లలారా నా వైపు తిరగండి అంటున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన సోదర సోదరి, when we see our own lives, మన సొంత జీవితాలు చూసినప్పుడు undoubtedly many failures are there. ఎటువంటి సందేహం లేదు, అనేకమైన పతనాలు ఉన్నాయి. As I told you, మేము ఇదివరకు చెప్పినట్లుగా I have gone to so many places నేను అనేకమైన స్థలాలకు వెళ్ళాను throughout the year, సంవత్సరం అంతట్లో. and wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా I am seeing the believers sleeping. They are in sleeping mode. ఆ విశ్వాసులు వారు లేక నిద్రిస్తూ ఉన్నటువంటి స్థితిలో వారు ఉన్నారు. Yeah, they are believers only. వారు విశ్వాసులే, They are wise virgins only. వారు బుద్ధిగల కన్యకలే. After seeing them, వారిని చూసిన తర్వాత when I looked onto my own life, నా సొంత జీవితాన్ని చూసినప్పుడు, yeah, because I'm not going there to search or to judge other people. నేను ఏదో ఇతరులను వెతికి వారిని తీర్పు తీర్చడానికి వెళ్ళడం లేదు. But when I saw my own life, నా సొంత జీవితాన్ని there చూసినప్పుడు are some spots, నాలో కొన్ని there are మచ్చలు some ఉన్నాయి, failures. కొన్ని పతనాలు ఉన్నాయి. Yeah, God has given this opportunity to rectify those things. ఆ యొక్క సంగతులు సరి చేసుకోవడానికి దేవుడు ఇంకొక అవకాశాన్ని We ఇచ్చాడు. have seen the reasons for backsliding, వెనుకంజ వేసి దానికి ఉన్నటువంటి ఆ యొక్క కారణాలు చూసాం. and we have seen the conditions for restoration. సమకూర్పు కొరకైనటువంటి షరతులు And చూసాం. also we have seen the attitude of our Savior. మన రక్షకుని యొక్క వైఖరి ఏంటో కూడా చూసాం. The Lord is willing. దేవుడు ఆయన The Lord ఇష్టపడుతున్నాడు. is willing to receive you. దేవుడు నిన్ను అంగీకరించడానికి If సిద్ధంగా you ఉన్నాడు. come back with godly repentance, He is ready to receive you. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిన ఆయన ఎదుకు వస్తే ఆయన అంగీకరిస్తాడు. What about you? Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? If you are ready, నువ్వు సిద్ధంగా ఉంటే tell the same to the Lord. ప్రభుకి అదే చెప్పు. Yes, Lord, I am backslidden. అవును ప్రభువా, నేను వెనుకంజ I want వేశాను, to come back. నేను తిరిగి I రావాలనుకుంటున్నాను. came to know that you are ready. నువ్వు సిద్ధంగా ఉన్నావని You have తెలుసుకున్నాను. given extended an invitation. Turn, O ye backslidden children. వెనుకంజ వేసినటువంటి పిల్లలారా తిరిగి రండి, నువ్వు ఆహ్వానం ఇచ్చినావు. I am coming. నేను తిరిగి వస్తున్నాను. Godly repentance, if you come, దైవ చిత్తానుసారమైన దుఃఖంతో వచ్చినట్లయితే Lord will accept you. ప్రభు ఆయన నిన్ను అంగీకరిస్తాడు. If not, లేకపోతే it will be a routine prayer, a meaningless prayer. అది అదే రీతి యథావిధిగా చేసే ప్రార్థనగా, అర్థం లేనటువంటి ప్రార్థనగా ఉంటుంది. It is up to you. అది నీకు చెందింది. ఇంకా